నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి చాలు. ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. అది సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం జీవితంలో ధనం ఒకటే అత్యున్నత స్థానంలో ఉంటుంది అని. ధనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది, కానీ ప్రతి సమస్యకి కేవలం ధనం ఒకటే కారణం కాదు. కొన్ని సమస్యలకి కొన్ని బంధాలు కూడా కారణం కావచ్చు. అలా మన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో బంధాలు అనేవి కొన్ని చాలా బాధలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అలానే కొంతమంది జీవితంలో అప్పుల సమస్య అనేది తమ యొక్క బాధలకి కారణమవుతుంది. ఇలా బంధాల సమస్యలు అయినా అప్పుల సమస్యలు అయినా ఎలాంటి సమస్యలు ఎలాంటి దోషాలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు. కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. కార్తీక పౌర్ణమి రోజున చేసే పరిహారాలైనా పూజలైనా ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ యొక్క పరిహారాలు కానీ పూజలు కానీ తమ యొక్క జీవితంలోని దరిద్రాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు. ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత అదే. ఎంతటి దరిద్రమైనటువంటి జాతకమైనా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. సఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అంటే కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. సకల సంపదలు సిరి సంపదలను ఇచ్చేటటువంటి మాసమే కార్తీక మాసం. ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. సహజంగానే మన భారతీయ సంస్కృతి ప్రకారం కార్తీక పౌర్ణమి అని కాదు, పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి. అందులో కార్తీక పౌర్ణమి అంటే ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిది. అందులో కార్తీక పౌర్ణమి అంటే సామాన్యమైనది కాదు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ చిన్న పూజ పరిహారం, పాటించే నియమాలు అనేవి జన్మజన్మాల దరిద్రాలను తొలగింపజేస్తాయి. కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడతాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అయితే మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది. మందారం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అందాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు అనేవి మన యొక్క తలకి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే చాలామందికి జుట్టు సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఆ యొక్క జుట్టు సమస్యలను కూడా నివారించడంలో మందారం ఆకులు ఎంతో ముందుంటాయి. అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే ఈ మందారం ఆకుతో చేసేటటువంటి కార్తీక పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మందారం చెట్టులో కేవలం ఔషధ గుణాలే కాదు, ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిస్తాయి. అంతేకాదు మందారం చెట్టు అత్యంత శక్తివంతమైనది, పవిత్రమైనటువంటిది. ఈ మందారం చెట్టుని ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారో అలాంటి వారికి సకల సంపదలు కూడా చేకూరుతాయి. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. మందారం చెట్టుకి అంతటి శక్తి అనేది ఉంటుంది. మందారం చెట్టు అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది. అంతేకాదు మందారం చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ చెట్టు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి అంటే శివకేశవులకి ఎంతో ఇష్టం. కార్తీక మాసం అంటే పరమశివునికి చాలా ఇష్టం. ఈ మాసంలో వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. అయితే ఆ దీపాలను ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. కేవలం ఆ దీపాలను సూర్యోదయానికంటే ముందే వెలిగించాలి. సూర్యోదయానికంటే ముందు వెలిగించటం వల్ల
ఇక ఆ యొక్క దీపాలను ఎప్పుడు వెలిగించాలి అంటే కేవలం ఉదయం సమయంలో, అంటే సూర్యుడు ఉదయించక ముందు వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు ఉదయించక ముందే దీపాలను వెలిగించాలి. అప్పుడే మన యొక్క దరిద్రాలు తొలగిపోయి అనుకున్నటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాము. కోటి రెట్ల పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే సూర్యోదయానికంటే ముందు సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఆ దీపాలను వెలిగించాలి. అలా సూర్యోదయానికి ముందు వెలిగించిన దీపాలు, సూర్యాస్తమయం తర్వాత వెలిగించినటువంటి దీపాలు చాలా ప్రత్యేకమైనటువంటివిగా పరిగణిస్తూ ఉంటారు. అలానే ఈ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే నదీ స్నానాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది. అందులో కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఎవరైతే ఈ ఒక్క నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి కోటి దరిద్రాలు, కోటి పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అదృష్టమైనటువంటి, అంటే అదృష్టాన్ని పొందేటటువంటి రోజు. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి, అలానే పరమశివునికి చాలా ఇష్టం. అందులో కార్తీక పౌర్ణమి అంటే లక్ష్మీదేవితో పాటు పరమశివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. కటిక దరిద్రుడు కూడా తమ యొక్క దరిద్రాలను తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక పరిహారాన్ని చేసి తీరవలసిందే. అంతేకాదు నదీ స్నానాన్ని కూడా ఒక్కసారైనా చేయవలసిందే. నదీ స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. తప్పక నదీ స్నానాన్ని ఆచరించాలి. అలానే సూర్యోదయానికంటే ముందు దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ నదీ స్నానాన్ని ఆచరించలేని వారు ఉంటే గనక ఇంట్లోనే స్నానం చేసే నీటిలో బిల్వదళాన్ని వేసుకొని స్నానం ఆచరించండి. లేదా మీరు ఏదైనా నది నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని వేసుకొని అయినా సరే స్నానం ఆచరించవచ్చు. అలా కూడా మంచి ఫలితాలు అంటే మీకు వస్తాయి. అదేవిధంగా మీ యొక్క దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు సకల సంపదలు కూడా కలుగుతాయి. అలానే మనం ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించడంతో పాటు 365 వత్తులను కూడా వెలిగించాలి. వీలైతే శివాలయంలో వెలిగించాలి. శివాలయంలో 365 వత్తులను వెలిగించటం కానీ, ఉసిరికాయ దీపం వెలిగించటం కానీ, పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించటం కానీ చేస్తే ఆ యొక్క పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో నుండి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. అంతేకాదు పరమేశ్వరుని అనుగ్రహంతో దరిద్రాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి తప్పకుండా అభిషేకించాలి. గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టాలి. అంటే ఏదైనా సరే పండ్లు కావచ్చు, గోమాత తినడానికి వీలుగా ఉండేటటువంటివి ఏవైనా సరే ఆహారంగా పెట్టాలి. అలా పెట్టేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం లభించటం వల్ల జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన జీవితంలో మనం పడుతున్నటువంటి సమస్యలు, బాధలు కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా, పరమశివుని అనుగ్రహాన్ని పొందాలి అన్నా తప్పకుండా కేవలం ఈ యొక్క కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి. అలానే ఈ పౌర్ణమి రోజున చేసే దానానికి ఎంతో పుణ్యం వస్తుంది. దాన ధర్మాలకి పెట్టిందే పేరు కార్తీక మాసం. ఈ మాసంలో చేసే దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. ఈ యొక్క కార్తీక మాసంలో ₹1 దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. పేదవారికి ఏదైనా సరే తోచినది దానంగా ఇవ్వాలి. ఇలా తోచినది దానంగా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మందారమాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకులలో దైవాంగికమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే
లక్ష్మీదేవితో పాటు ఈ యొక్క కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. ఆ యొక్క వృక్షాలు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినటువంటి ఈ చెట్లు అనేవి ఆ చెట్ల ఆకులకి కూడా అంతే శక్తి అనేది ఉంటుంది. అందువల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు కటిక దరిద్రాలను కూడా తొలగించే శక్తి ఈ చెట్లకి ఉంటుంది. కూటికి లేని వాణ్ణి కూడా కుబేరునిగా మార్చే శక్తి కేవలం చెట్ల ఆకులకి ఉంటుందని మనం నమ్ముతూనే ఉంటాము. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, అలానే ఆ యొక్క చెట్ల ఆకులతో పరిహారం చేయటం వల్ల సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటాము. కనుక మందారం చెట్టు కూడా దైవాంగికమైనటువంటిదే. మందారం పువ్వుని ప్రతి పూజలో వాడుతూ ఉంటారు. మందారం చెట్టు ఆకు యొక్క మందారం చెట్టు ఆకు పైన దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము. దీపారాధన కూడా చేస్తూ ఉంటాము. అలా మందారం చెట్టు యొక్క ఆకు మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. పౌర్ణమి రోజున చేసేటటువంటి మందారం చెట్టు యొక్క ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది. పౌర్ణమి రోజున చేసే పరిహారాలు దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి. అయితే మందారమాకు పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది. మన ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలను కూడా తొలగిస్తుంది. ధనం రాకుండా ఆపే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తుంది ఈ యొక్క పరిహారం. పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది. హిందూ ధర్మాలలో పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటిది పౌర్ణమి అనేది కార్తీక పౌర్ణమి అంటే ఇంకా పవిత్రమైనటువంటిది. ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పూజ అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. అలానే ఈ యొక్క మందారమాకు పరిహారం అనేది కుబేరునిగా మారుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని కానీ అలానే ఉమ్మెత్తకాయ దీపాన్ని కానీ పరమశివుడి ముందు వెలిగించాలి. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక కొబ్బరికాయను కట్టాలి. కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ఇష్టం. కొబ్బరికాయలో వెలిగించిన దీపాన్ని నారికేల దీపం అంటారు. ఈ దీపం అయినా సరే పరమశివుని ముందు వెలిగించవచ్చు. అలానే ఈ యొక్క పవిత్రమైన పౌర్ణమి రోజున ఇంట్లోకి నల్లటి వస్త్రాలు కానీ వస్తువులు కానీ తెచ్చుకోకూడదు. నూనెను ఇంట్లోకి తేయకూడదు. పౌర్ణమి రోజున గోర్లు కట్ చేసుకోకూడదు. జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు. పౌర్ణమి రోజున ఈ యొక్క నియమాలను తప్పకుండా పాటించాలి. అందులో కార్తీక పౌర్ణమి కనుక మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు, వండకూడదు. కనుక ఈ పౌర్ణమి రోజున ఈ నియమాలను పాటిస్తూ మందారమాకుతో ఇలా చేశారు అంటే మీ దశ అనేది మారిపోతుంది, దరిద్రం అనేది తొలగిపోతుంది. అయితే మరి ఈ యొక్క పౌర్ణమి రోజున మనం మందారమాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసమని ఒక మందారమాకుని తీసుకొని బాగా పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని ఇంట్లో చల్లాలి. అది కూడా కొద్దిగా పసుపుని కలిపి అందులో కొన్ని వాటర్ని కలిపి గోడలపైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో దాగి ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి. అలానే ఇంట్లో గొడవలు, సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి కరువైపోవటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తీరని అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నట్లు అయితే గనక ఒక చిన్న బెల్లం ముక్కను తీసి ఆ బెల్లం ముక్కను ప్లేట్లో కానీ లేదా తమలపాకులో కానీ మందారమాకులో కానీ పెట్టి పరమశివుని ముందు పెట్టి ఓం నమ శివాయ అని జపించి తర్వాత ఆ బెల్లం ముక్కను రావి చెట్టు మొదట్లో కానీ, బిల్వ చెట్టు మొదట్లో కానీ లేదా ఉసిరి చెట్టు మొదట్లో కానీ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. జాతకాల యొక్క అనుకూలత పెరుగుతుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, అలానే మందారం చెట్టు, అలానే బిల్వ చెట్టు చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ యొక్క మాసంలో ఈ చెట్లను పూజించినా తాకినా మంచి ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా మరి మందారమాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మందారం ఆకుని తీసుకొని వచ్చి దానిని శుభ్రంగా కడగాలి. కొద్దిగా వెడల్పాటి మందారం ఆకుని తీసుకువచ్చి శుభ్రంగా కడగాలి. మచ్చలు లేకుండా చూసుకోవాలి. ఆ మందారం ఆకుని ఈశాన్యం దిక్కున పెట్టాలి. ముందుగా ఈ ఆకుని పెట్టి ముందు శుభ్రం చేసి ఆ ప్రదేశాన్ని ముగ్గులు వేసి ఆ తర్వాత ఆ ముగ్గు పైన ఈ మందారం ఆకుని పెట్టి ఆ ఆకుపైన కొన్ని ధాన్యపు గింజలను పొయ్యాలి, అంటే బియ్యాన్ని పొయ్యాలి.
ఆ తరువాత ఆ మందారం ఆకు పైన పోసిన బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి. లేదా ఆ ఆకు పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన పసుపు కుంకుమను వేసి తరువాత ఆ బియ్యం పైన ఒక ప్రమిదను పెట్టాలి. దీపం వెలిగించాలి. అంటే మందారం ఆకు పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వెలిగించిన ఈ దీపం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక గాజు బౌల్లో కానీ లేదా ఏదైనా బౌల్లో కానీ పాత్రలో కానీ గ్లాసులో కానీ పాలను పోయాలి. కాచి చల్లార్చిన పాలను పోసి ఆ పాలల్లో కొద్దిగా పంచదారను కలిపి దానిని పౌర్ణమి వెన్నెల్లో పెట్టి తరువాత పరమశివుడి ముందు పెట్టి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించి ఆ పాలను తాగాలి. ఇలా ఆ పాలను తాగటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి. పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పరమశివుడికి పాలు అంటే చాలా ఇష్టం. ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి కిరణాల్లో ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది. ఈ యొక్క పౌర్ణమి పరమశివునికి చాలా ఇష్టం కనుక ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున గుమ్మం పైన కొన్ని పాలను చల్లుతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఇంట్లోకి రాగానే దరిద్రదేవి ఇంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోతుంది. తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజున మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.